మీకోసం ఒక ఉపయోగపడే వీడియో అయితే తీసుకొచ్చాను ఈరోజు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అయితే ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఈ గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. ఎస్సీ మరియు ఎస్టీలకి అయితే 2 కిలోవాట్కి అయితే ఈ ప్యానెల్ పెడుతున్నారు. 1 కిలోవాట్ ప్యానెల్ అయితే దాదాపు 140 యూనిట్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రతి ఎస్సీ ఎస్టీ గృహాలకు మొత్తానికి ఉచితంగానే బియ్యిస్తారు. మిగతా వాళ్ళకి 3 కిలోవాట్కి సబ్సిడీ అయితే ఇస్తుంది ఈ ప్రభుత్వం. మిగతా వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ అయితే ఇస్తున్నారు. దీని ఫిట్టింగు మెయింటెనెన్స్ అయితే సులభంగానే ఉంది. ఎండ ద్వారా కరెంటు తీసుకోవడం వల్ల ఎటువంటి కాలుష్యం జరగదు. మన రాష్ట్రంలో ఎక్కువ శాతం థర్మల్ ప్రాజెక్ట్ నుంచి అయితే కరెంటు ఉత్పత్తి అవుతుంది. దానివల్ల చాలా కాలుష్యం కూడా జరుగుతుంది. ఈ కాలుష్యాన్ని నివారించడానికి ఇదైతే ఒక గొప్ప ప్రాజెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. దీని తర్వాత విండ్ పవర్ కూడా వచ్చేస్తుందంట. ఈ సోలార్ ఎనర్జీని వాడటం వల్ల వనరులను అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. తద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేవి కూడా తగ్గుతాయన్నమాట. దీన్ని ఉపయోగిస్తున్నటువంటి చాలామంది అయితే ఇది బాగుందని అయితే నాకైతే చెప్పారు. మీరు కూడా ఈ సోలార్ గురించి అవగాహన పొంది ముందు తరానికి బాట వేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.